ఇదిలా ఉంటే వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో దుమారం రేపుతున్నాయి. హోంమంత్రి అనితపై ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. దళిత మహిళగా సాధారణ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగిన అనిత ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, హుందాగా ఉండాలి. కానీ ఈ మధ్యన మరి గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. విమర్శ చేయడం మంచి పద్ధతి కాదు. అది అందులో ఒక దళిత మహిళ, ఈరోజు మనం రిజర్వేషన్ కల్పిస్తున్న దళిత మహిళలు రావాలి, రాజకీయంలోకి రావాలి, రాణించాలి, సమాజం స్థాపన చేయాలి అంటే అన్ని వర్గాల వారికి కూడా మన అవకాశం కల్పించాలి. ప్రముఖంగా మహిళలకే మంచి పాత్ర రాజకీయంలో ఇవ్వాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తుంటే, ఇలాగ వచ్చినటువంటి మహిళల పైన వాళ్ళు తయారు వేషధారణ మీద విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను.